ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతేనంటారా? అంతే. సరే సరేలే, వాళ్ళు వస్తున్నట్టున్నారు. పద పద. ఎంత గొప్పగా కట్టించారే ఇల్లు. అవునండి. బాగుందా? ఆహా, బాగుండటం ఏంటి, ఇక్కడే బతకాలనిపిస్తుంది. ఒరే చచ్చిపోయినగా, ప్రాణాలతోనే ఉన్నావుగా. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని మా ఉద్దేశం అమ్మా. అందర్నీ పోషించడానికి ఇది సత్రమేం కాదులే. నా మనవరాల్ని తీసుకొస్తానని మీ అక్క వెళ్ళింది కదమ్మా. తనొస్తే మేం ఊరికి వెళ్ళిపోతాం. మీకెందుకు శ్రమ పెంచుతాం? ఎవరిని తీసుకొస్తారు? తనే త్రినేత్రి అంటే కాదని కొందరు, తనే నైని అనుకుంటే తనైనా త్రినేత్రిని ఎక్కడి నుండి తీసుకొస్తుంది? అదే అర్థం కావడం లేదమ్మా. నైని ఎందుకు అలా అనైందో, త్రినేత్రి ఎక్కడుందని రప్పిస్తుందో ఏంటో. బ్రో, మనం అనుకుంటాం కానీ వదిన చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. మా మనవరాల్ని మా ముందు నిలబెడితే చాలు బాబు. అదిగో మాటల్లోనే వచ్చింది మీ త్రినేత్రి. బామ్మా, అమ్మా అమ్మా త్రినేత్రి, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావే? నేను బాగున్నాను. మనవరాలా, ఎలా ఉన్నావే? ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎలా ఉండగలిగావే? నా కోసం చాలా ఎదురు చూసావు కదా. నువ్వు వచ్చేదాకా నా కోసం ఆ యముడొచ్చినా సరే మన పెరట్లోకి కాలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసేదన్నమ్మా. మామా, ఎలా ఉన్నావు? బాగున్నావా అత్త? నైని, బామ్మా, బాబుగారు వాళ్ళ ఆవిడ్ని పిలిచినట్టు నన్ను కూడా నైని అనే పిలుస్తారు. నేను అచ్చం తనలానే ఉంటానని. చెల్లి, నువ్వొచ్చావు సరే, ఇంకొక చెల్లి నైని ఏది? మీ బామ్మ వాళ్ళు వచ్చారు, వెళ్ళి చూసిరా అని చెప్పిందక్క. తనెక్కడికి వెళ్ళింది? రే వెర్రి వెంగళప్ప, మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతోందిరా. తనే హాఫ్ సారీ కట్టుకొనొచ్చి నేనే త్రినేత్రిని అని ఇప్పుడు డాన్స్ చేస్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా బామ్మ వచ్చిందన్న ఆనందం లేకుండా చెయ్యాలని చూస్తున్నారా? కోపడకు త్రినేత్రి, మీ వాళ్ళని నువ్వు కలుసుకోవడం మాకు కూడా సంతోషమే. మంచిది. ఇప్పుడు వీళ్ళ వెంట వెళ్ళిపోతుందా త్రినేత్రి? అంతే కదా. ఏయ్, అలా ఎలా వెళ్తుంది? అరే, మా తమ్ముడికి పెళ్ళా ఉండదు కదా. ఇది మరీ బాగుందయ్యా. వాళ్ళ ఆవిడతో విశాల్ బాబు కాపురం చేసుకుంటాడు. నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదని జరిగిందేంటో చెప్పేశారు కదా. అరే, అది కాదు బామ్మ. ఇప్పుడు తను మీ మనవరాలు త్రినేత్రి అంటున్నారు సరే, ఇప్పుడు మా పెద్ద మరదలు నైని కూడా ఈ ఇంట్లోనే ఉంది అని మేము అనుకోవాలి కదా. తను లేదా? కిందాకుంది కదా. తనే ఇక్కడుంది కదా. ఏహే ఆపండి. అటు తిప్పి ఇటు తిప్పి ఒకే మాట చెప్పి చెప్పి మా బుర్రని రోస్ట్ చేస్తున్నారు. మీ మనవరాలు త్రినేత్రి మీకు దొరికితే మీ ఊరికి తీసుకెళ్ళండి. కానీ
వెళ్లే ముందు మా చెల్లి నైనిని కూడా చూసి వెళ్ళండి. అప్పుడు క్లారిటీ వస్తుంది కదా. ఇలా అన్నా బాగుందక్క. హలో కొత్తక్క, మీ బామ్మ వాళ్ళొచ్చారని నీతో చెప్పి పంపించినా మా నైనక్క ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడంటే మీ అందరికీ చూపించాలా, మా బామ్మకి చూపిస్తే చాలా? నేను చూస్తే చాలే. విశాల్ బాబు గారి భార్య నువ్వు ఒకేలా ఉన్నారని నేను నిర్ధారించుకున్నాక ఇక ఈ గొడవలే ఉండవు. అప్పటిదాకా మనం ఊరికి వెళ్ళేది లేదు కదా. లేదు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చూడండి అమ్మా. మాకు తెలుసు మీరు అప్పుడే పోరని. అక్క 5 కిలోల బియ్యం నానబెట్టు. హా? 5? మా అల్లుడు మనిషి బరువు తక్కువ గాని పొట్టలోకి మాత్రం ఎక్కువ బరువే పంపిస్తాడమ్మా. భోజనం ఉందేముందమ్మా, కడుపు నిండా తినండి. ఈలోపు మీరు కూడా నైనిని చూస్తారు కదా. అవును, చూసావమ్మా, బ్రోకున్న నమ్మకం కూడా మీకు లేదు. పెద్దావిడ నైనిని త్రినేత్రిని ఇద్దరిని చూశానని చెప్తే గాని నమ్మం. తప్పకుండా చూపిస్తాను. ముందు ఇల్లు చూద్దుగాని రా బామ్మ. ఎంత పెద్దిల్లో తెలుసా? రా రా రా. రండి బామ్మగారు. సొంత వాళ్ళకన్నా బయట వాళ్లే చెప్పింది అర్థం చేసుకుంటారు. చూస్తే ఇక బామ్మ కూడా ఎలాంటి అనుమానాలు ఉండవు. నైని అని కేకేస్తే తనే వచ్చేది కదే. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? కేకేసినా తను రాదు. ఏం పాపం, వినపడదా? ప్రస్తుతానికి తనకి కనబడదు కూడా బామ్మ. అదేంటయ్యా? మూసిన కళ్ళు తెరిస్తే కదమ్మా వదిన. ఆ అబ్బాయి ఏమంటున్నాడే త్రినేత్రి? అటు చూస్తే నీకే అర్థమవుతుంది బామ్మ. దేవీపురంలోనే యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోమాలోనే ఉంది బామ్మ మా వదిన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.